శ్రీమాత్రే నమః. పచ్చిరొయ్యలు బెండకాయ పులుసుకి కావాల్సినవి పచ్చిరొయ్యలు, ఉల్లిపాయ పేస్టు, కొంచెం 2 చిన్న వంకాయలు, 2 బెండకాయలు, కొంచెం పచ్చిమిర్చి, కారం, పసుపు, సరిపడినంత సాల్ట్ తీసుకోవాలి, ఉప్పు తీసుకోవాలి. ఇలాగా అయితే ఆనియన్స్ ముక్కలు ఉన్నాయని నేను ఆనియన్స్ ముక్కలు కూడా వేసేస్తున్నాను. చూడండి, వేగినాయి ఆనియన్స్ ముక్కలు. అప్పుడు కొంచెం మనం ఈ ఉల్లిపాయ పేస్టు ఈ పచ్చిరొయ్యల్లోని ఇలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఉల్లిపాయ పేస్టు అది కలిపి పచ్చిరొయ్యలు ఇందులో వేసేస్తాం. సో ఇవి బాగా మగ్గిన తర్వాత పచ్చిరొయ్యలు ఆనియన్స్ పేస్ట్ వేసిన తర్వాత ఇలాగా వాటర్ వస్తుంది. చూడండి, ఉడుకుతున్నాయి. చూడండి ఒకసారి. ఈ వాటర్ అంతా లాగేసిన తర్వాత మనం ఉప్పు, కారం, కాయగూర ముక్కలు వేసుకుని చింతపండు పులుసు వేసుకోవాలండి. చూడండి, దగ్గరికి వస్తున్నాయి పచ్చిరొయ్యలు, ఆయిల్ బయటకు వస్తుంది. కాస్త కరివేపాకు వేసి బెండకాయలు, వంకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి చూడండి, కారం, పసుపు వేసేస్తున్నాను. సరిపడంతో ఉప్పు వేస్తున్నాం. చూడండి, ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే బాగా మగ్గుతుందండి. చూడండి, పచ్చిరొయ్యల పులుసుకి దగ్గరికి వచ్చేసేయి పచ్చిరొయ్యలు. ఒకసారి చింతపండు పులుసు వేసుకుందామండి. వేసుకుని ఇలా కలుపుకొని ముందే తీసి పెట్టుకున్నాను చింతపండు పులుసు. ఇందులో బెల్లం గట్ట వేసుకోకూడదండి, పచ్చిరొయ్యలు తీపిగా ఉంటాయి కదా, అంచేత బెల్లం వేసుకోకూడదండి. మరిగిన తర్వాత మూత పెట్టుకుందామండి. మరిగిన తర్వాత పులుసు మరుగుతుంది. ఒకసారి చూడండి, పచ్చిరొయ్యల పులుసు మరుగుతుంది. చూడండి ఒకసారి. పులుసు రెడీ అయిపోయిందండి. చూడండి, చిక్కగా అయిపోయింది. కాకపోతే కట్టేసాను. చూడండి ఒకసారి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఉంటానండి. సరే, ఉంటానండి. అయితేనే థ్యాంక్ యూ.